బాస్ ఇస్ బ్యాక్ కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. లా విద్యార్థినిపై సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తూ మహిళా చేతన ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ద్వారా నిరసన కార్యక్రమం తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి మహిళా చేతన అధ్యక్షురాలు పద్మావతున్నారు. మేడం, మీ ప్రధాన డిమాండ్ ఏంటి? రాష్ట్రంలోని హత్యలు అత్యాచారాలు తగ్గించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? ఉన్న చట్టాలని కఠినంగా అమలు చేయాలి. అదేవిధంగా ఇక్కడ విశాఖ నడిబొడ్డులో ఈ న్యాయ కళాశాల విద్యార్థిని కేసు జరిగింది. ఆమె మీద గ్యాంగ్ రేప్ జరిగింది. తోటి విద్యార్థులే ఈ అత్యాచారానికి పూనుకున్నారు. ప్రేమ పేరుతో ఆమెకు ఉచ్చు వేసి వలవేసి అంతకుముందు ఆమెను వేరే చోటకి ఎక్కడికో తీసుకెళ్తుంటే మళ్ళీ తీసుకెళ్తున్నాడని ఆమెను ఒక భ్రమలో ఉంచి తన స్నేహితులను కూడా పిలిపించుకొని ఆమె మీద ఈ రకమైనటువంటి దౌర్జన్యాన్ని దుర్మార్గాన్ని కాబోయే లాయర్ చేశాడు. ఆ లాయర్ పక్కన ఉన్న వాళ్ళందరూ లాయర్లే, బాధితురాలు లాయరే. ఇది అంటే ఒక సమాజంలో చట్టాన్ని అమలు చేస్తాము అని ఒక ఉన్నత లక్ష్యంతో ఆశయంతో లా మీద గౌరవంతో పిల్లలు లా చదువుకుంటున్నారేమో అనుకుంటాం. కానీ వాళ్ళు కూడా చాలా దిగజారినటువంటి సంస్కృతిలో ఈ రకమైనటువంటి సంఘటనకు పాల్పడడం అనేది చాలా ఆశ్చర్యం కలిగించినటువంటి విషయం. అయితే ఈ కేసులో కూడా ముద్దాయిలను అయితే వెంటనే అరెస్ట్ చేశారు, మంచిది. కానీ ఇతర సంఘటనల లాగానే ఇక్కడ కూడా ముందు ఆ అమ్మాయి ఎప్పుడైతే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందో తండ్రి అర్ధరాత్రి టైంలో ఆ అమ్మాయిని వారించి తీసుకొని వెళ్ళి న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్లో వాళ్ళ జ్యూరిస్డిక్షన్ అది కాబట్టి అక్కడ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఇది జరిగింది 2 టౌన్ పరిధిలో కాబట్టి అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పి అర్ధరాత్రి వేళ ఒక లేడీ కానిస్టేబుల్ని కూడా తోడివ్వకుండా వాళ్ళని పంపించారు. నిజానికి పోలీసులు చేయాల్సిందేంటి? 0 FIR నమోదు చేయాలి అక్కడ. అక్కడి నుంచి ఆ బాధితురాలకు అందవలసినటువంటి న్యాయ సహాయానికి తగినటువంటి ప్రోటోకాల్ అంతా వాళ్ళు పాటించాలి. 2 టౌన్కి అప్పుడు పంపించాలి. పంపించిన తర్వాత అక్కడ మిగతా దర్యాప్తు అంతా వాళ్ళు చేయాలి. ఎందుకు ఇంత చిన్న ప్రోటోకాల్ ఎందుకు మిస్ చేయాలి? ఎందుకు చేయరు? ఎందుకంటే అత్యాచారాలు విపరీతంగా పెరిగాయి రాష్ట్రంలో. ఇక్కడ విశాఖపట్నంలో ఈ సంఘటన జరిగిన వెంటనే అసెంబ్లీ సెషన్స్ మొదలయ్యాయి. ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఈ అసెంబ్లీ సెషన్స్లో ఒక సందేశాన్ని ఇవ్వాలి. అత్యాచారాల సంఘటనల్ని మా ప్రభుత్వం ఒప్పుకోదు, వాళ్ళని మేము కఠినంగా శిక్షిస్తాము, అత్యాచారాలు జరగకుండా చేయడానికి మా దగ్గర ఈ ప్రోగ్రాం ఉంది, మేము ఈ ప్లాన్ అమలు చేస్తామని చెప్పకుండా మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవి జరిగాయి లేదా మీ ప్రభుత్వంలో ఉంటే ఇది జరిగాయి అని మాట్లాడుకోవడం అంటే ఇది చాలా బాధ్యతారహితమైనటువంటి వ్యవహారం. అంటే రాజకీయ నాయకులకి లేదా అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి స్త్రీల పట్ల ఏ రకమైనటువంటి బాధ్యత లేదు. ఇంకొక మాట నేను చెప్పదలుచుకుంది అంటే పోక్సో చట్టం చాలా బాగా అమలవుతుంది, కానీ పసిపిల్లల మీద అత్యాచారాలు విపరీతంగా పెరిగాయి. నెలల పిల్లల మీద ఒక 6 నెలల పిల్ల మీద తాతయ్య అత్యాచారం చేశాడు ఏలూరు దగ్గర ఎక్కడో. అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. నిన్న వైఎస్ఆర్ కడప జిల్లాలో నెల క్రితం జరిగినటువంటి ఒక సామూహిక అత్యాచార ఘటన నిన్న వెలుగులోకి వచ్చింది. 4 రోజులు దాన్ని తొక్కిపెట్టి ఉంచారు. ఈ రకంగా ఏంటంటే అత్యాచారం అనేది అతి మామూలు విషయంగా మారిపోవడానికి ప్రభుత్వాలది రాజకీయ పార్టీలు అన్నింటిది కూడా బాధ్యత ఉంది. ముఖ్యంగా ఉన్న చట్టాలను కఠినంగా అమలు చేయడం అనేది ఒకటే కాకుండా ఇంకా అసలు అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయనే దాని మీద ప్రభుత్వాలు దృష్టి సారించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రోజు రోజుకి పెరిగిపోతున్న హత్యలు అత్యాచారాలను నియంత్రించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు చెప్పారు? మనం ముందుగా ప్రభుత్వాలు చేయవలసింది ఏంటి అంటే తమ వైఫల్యాలను ఒప్పుకోవాలి. లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఒప్పుకోవాలి. ఎందుకంటే నడిబొడ్డున నగరంలో ఒక మెట్రోపాలిటన్ సిటీలో అత్యాచారాలు గ్యాంగ్ రేపులు జరుగుతున్నాయి. అదైనా చదువుకున్న యువత మధ్య జరుగుతుంది అంటే దాని వెనక ఉన్న విష సంస్కృతి ఏదైతే ఉందో ఆ అత్యాచార సంస్కృతికి ప్రేరేపిస్తున్న సాధకాలు ఏమున్నాయి? డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతుంది, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది, పోర్న్ వీడియోస్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. వీటంతటిని నియంత్రించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వాటిని నియంత్రించకుండా యువతని ఆ విష సంస్కృతి మీద నెట్టే చోదక శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యాపారం పేరుతో మొత్తం మార్కెట్లో విడుదల చేసి అత్యాచారాలను నియంత్రించాలి అంటే నియంత్రించడం జరగదు. బడా వ్యాపారాలు చేస్తున్న ఈ వ్యాపారాలన్నింటినీ నియంత్రించాలి. లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాలి. హోమ్ మినిస్టర్ దీనికి బాధ్యత తీసుకోవాలి. ఆ న్యాయ కళాశాల ఏదైతే ఉందో ఆ న్యాయ విద్యార్థుల మీద తగిన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఏవైతే మిగతా మహిళా సంఘాలు ఉన్నాయో ఎవరైతే ఇక్కడున్న స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి ఈ సంస్కృతిని ఎలా ఆపాలి అన్నది ఒక నిజమైన దృక్పథంతో డెడికేషన్తో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మేడం, ఇటీవల కాలంలో పెరిగిపోతున్న హత్యలు అత్యాచారాలు పెరగడానికి గల కారణం ఏంటనుకుంటున్నారు? ప్రభుత్వం వైఫల్యం చెందని మీరు భావిస్తున్నారు? పెరగటానికి కారణం అదేనండి.
ఖచ్చితమైన శిక్ష పడుతుంది అనేది ఉండట్లేదండి. ఎలాగో తప్పించుకోవటాలు చేస్తున్నారు. కఠినమైన శిక్ష కంటే కూడా ఖచ్చితంగా శిక్ష పడితే ఆ భయం అనేది ఉంటుందండి. ఇప్పుడు ఈ లా విద్యార్థిని కూడా బయటకు వచ్చి చెప్పలేకపోయింది అని అంటే అదే ఆ భయం అనేది సమాజంలో అందరికీ ఉండటం వల్లే అని నేను అనుకుంటున్నాను. కాబట్టి కఠినంగా శిక్ష కంటే ఖచ్చితంగా శిక్ష పడే విధంగా మన లా ఉండాలని చెప్పి, తర్వాత ఇన్వెస్టిగేషన్ ఉండాలని చెప్పి, లా అండ్ ఆర్డర్ కూడా ఆ దిశగా ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే త్వరగా వాళ్ళకి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి, అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఏర్పాటు చేయాలని మీరు ఏమైనా ప్రభుత్వం డిమాండ్ చేస్తారు? అంటే తక్షణ చర్యలు తీసుకుంటేనే కొంతవరకు ఇలాంటివన్నీ అరికట్టడానికి అవకాశం ఉంటుంది. సమాజం కూడా భయపడుతుంది. అంటే వెంటనే శిక్షలు, వెంటనే ఒక చర్యలు జరగటం వల్ల. అయితే ప్రభుత్వం కానీ చట్టం కానీ, అంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే చట్టాలు మారుస్తున్నాయి, కొత్త కొత్త సెక్షన్లు తీసుకొస్తున్నాయి, కఠినమైన శిక్షలు అని చెప్తుంది. కానీ బాధ్యత అంటే భద్రతను కల్పించే విధంగా సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతుంది. ఆ బాధ్యతను ప్రభుత్వాలు చట్టము నెత్తి మీద వేసుకుంటే తప్ప ఏ ఇన్స్టిట్యూట్లోనైనా, అంటే పనిచేసే చోట, మహిళలు తిరిగే చోట ఖచ్చితమైన భద్రతా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. మహిళలకు రక్షణ కల్పించడంలోనే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని, ఎవరైతే లా విద్యార్థిని మీద అత్యాచారానికి పాల్పడ్డారో వారికి సత్వరమే శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో మహిళల మీద జరిగిన హత్యలు, అత్యాచారాల మీద అసెంబ్లీ వేదికగా చర్చించకపోవడానికి కూడా తప్పుపడుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఇక్కడున్న మహిళా నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.